టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో జనవరి 7, 8, 9 తేదీల్లో జరగబోయే ఉమ్మీ తబ్లిగీ ఇస్తేమా ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా సందర్శించారు 16వ వార్డు కౌన్సిలర్ విజయ్ చౌదరి. ఇస్తేమా పనులకు సంబంధించి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో జరిగే ఇస్తేమా కొరకు ఉమ్మడి జిల్లాల కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి లక్షల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఇస్తేమాకు సంబంధించి కార్యక్రమంలో ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయ్ చౌదరి, గౌస్ లాజం, నూర్బేగ్, హబీబుల్లా, కూరగాయల హజన్, షాలి పైల్వాన్, మోటార్ షఫీ, కలీముల్లా బేగ్ మొదలగు వారు పాల్గొన్నారు. వరి పంట జనరల్ గా వరి పంట మొత్తం అది లాస్ట్ చెట్ట వరకు అనుకో 50 చెట్లు ఇక్కడ అంతా ఇది కొంచెం తీసుకుంటుంటే ఇది 14, ఇది 7, 21. తెలుసు సరిపోదని అది అంటున్నాడు. నువ్వు కూడా ఒళ్ళంతమంది ఎమ్మెల్యే చెప్పి 2 రోజులు రోడ్డు బ్లాక్ చేయాలి. ఎందుకన్నా సంక్రాంతి బ్లాక్ అయిపోతుంది, పనులు అన్నీ. అలా ఉంది, ఏం స్థలం చాలకుంటే అట్లా పోతామన్నా. అప్పటికప్పుడు ఇంతజాములు ఉన్నాయి మా కాడ, ఐడియాగానే ఉంది. అంటే శాలిపిలో అన్న ముందర నుంచి చెప్తున్నాడు, ఏం లేదు అంటే తొక్కేసుకుంటాము, మేము పట్టాలు వేసుకుంటాము. बज्जी है हाँ काढ़ो देखो काढ़ो नहीं खाली देखो